ఉహ్. ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఫైనలీ మా వర్స్ట్ ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. మాదైతే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఢిల్లీ టు జైపూర్, జైపూర్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు విశాఖపట్నం. హెవీ ఫాగ్ వల్ల ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గరే అన్ని ఫ్లైట్స్ ఆపేశారు. ఇండిగో కాదు, ఎయిర్ ఇండియా కాదు, ఏదైనా సరే అన్ని ఆపేశారు. మేము అనుకొని ఎంక్వైరీలో కనుక్కున్నాం, ఎందుకంటే మేము మళ్ళీ జైపూర్ నుంచి ఫ్లైట్ క్యాచ్ చేయాలి కాబట్టి. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే అవి కూడా ఆగుతాయి, యూ కెన్ క్యాచ్ దెమ్ అని చెప్పారు. సో మేమైతే ఇక్కడ అలా వెయిట్ చేస్తూ ఉన్నాం. నా మొహం ఎందుకు ఇలా ఉందని మాత్రం అడగండి. 6కి రావాల్సిన ఫ్లైట్ 12:30కి వస్తే ఇలాగే ఉంటుంది, ఎవరి ఫేస్ అయినా నాలాగే. సో అక్కడ నుంచి 12:30కి ఫ్లైట్ తీసుకొని మేము కాసేపు జర్నీ చేశాక ఫైనలీ జైపూర్ రీచ్ అయ్యాం. అక్కడైతే మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫ్లైట్ అనేది వెళ్ళిపోయింది, కనెక్టింగ్ ఫ్లైట్స్. మళ్ళీ మేము అనుకొని సో మేమైతే ఫ్లైట్ మిస్ అయిపోయి అక్కడ స్టక్ అయిపోయి మళ్ళీ జైపూర్ లో. అండ్ అక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ తర్వాత వాళ్ళు మాకు ఫైనల్ గా బాంబే వరకు టికెట్ ఇస్తాం, అక్కడ నుంచి మీ సావు మీరు సావండి అని చెప్పారు. సో బాంబే వరకు టికెట్ తీసుకొని నైట్ బాంబే రీచ్ అయ్యి అక్కడ నుంచి మిగిలిన వాళ్ళకి, మా వాళ్ళకి అయితే ఫ్లైట్ టికెట్స్ దొరికాయి, బట్ నాకు మాత్రం దొరకలేదు. ఇది చూసిన శివయ్య మళ్ళీ ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని 32 hours జర్నీ చేసి నేను ఫైనలీ విశాఖపట్నం రీచ్ అయ్యాను. ఇది నా వర్స్ట్ ట్రిప్ కి సమాప్తం. ఫైనలీ మీరైతే కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి, రీల్స్ మాత్రం ఫాలో అయ్యి వెళ్ళకండి. అండ్ మాలాగా మనిషి ఒక 40,000 బొక్క పెట్టుకోకండి.